తిరుమల అటవీలో ఒక రహస్యమైన స్థలం ఉంది. అది శైలేశ్వరం. శివుడి ఆశీర్వాదం ఒక్కసారి మాత్రమే ప్రతి సంవత్సరం ఇక్కడ లభిస్తుంది. ప్రతి చైత్ర పౌర్ణమి నాడు వేలాది మంది అటవీదారుల్లో నడుస్తూ ఈ పవిత్ర గుహను దర్శించుకుంటారు. ఒక చిన్న గ్రామంలో నివసించే రాజు అనే బాలుడు శైలేశ్వరం శివుణ్ణి దర్శించాలనుకుంటారు. వయసు చిన్నదైనా అతను విశ్వాసంతో తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు. రాజు గడ్డి తడి మార్గాల్లో, జంతువుల మధ్య, మలుపులు తిరిగే కొండల మధ్య నడుస్తాడు. మంకీలను చూస్తాడు, రాళ్లపై జారిపోతాడు. కానీ ఆయన నడక ఆపడు. అతని మనసు గట్టి విశ్వాసంతో నిండి ఉంది. దారిలో ఒక సాధువు ఎదురవుతాడు. సాధువు రాజును ఆశీర్వదిస్తాడు మరియు ఒక పువ్వు ఇస్తాడు శివుడికి అర్పించమని. రాజుకి ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. చివరికి రాజు శైలేశ్వరం గుహను చేరుకుంటాడు. అతను కన్నులు మూసి శివుడికి ప్రార్థన చేస్తాడు. గుహలో శాంతి, దివ్యమైన శక్తిని అతను అనుభవిస్తాడు. రాజు తిరిగి తన గ్రామానికి వస్తాడు. అతను అందరికీ చెప్పాడు, నమ్మకం ఉంటే ఎంత కష్టం వచ్చినా మనం గెలవగలం.